కష్టపడి ఒక 50 లక్షల నుంచి దగ్గర దగ్గర కోటిన్నర డిపెండ్ ఆన్ ది యూనివర్సిటీ లోన్ తీసుకొని అమెరికా వెళ్ళి చదువుకొని తర్వాత ఏదో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎంతో కొంత జాబ్ చేసేసుకొని మన లోన్ రికవరీ చేసుకొని అట్లీస్ట్ మనం సంపాదించుకున్న 4 డబ్బులు వెనకేసుకోకపోయినా ఫారెన్లో చదువుకున్నాము, మన లోన్ తీర్చేసుకున్నాము, అమ్మాయి ఇండియాలో జాబ్ ఎత్తుకుందాము, లేదా అమెరికాలో ఆపర్చునిటీ వస్తే జాబ్ చేసుకుందాము అనేటువంటి వాళ్ళకి వాళ్ళ ఆశలు మొత్తం అసలు ఇట్లా షాటర్ అయిపోయేలాగా $100,000 కట్టాలంట ఓపీటీ మీద జాబ్ చేయాలంటే. $1,00,000 ఖర్చు పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ యూనివర్సిటీలో చదువుకుంటే ఆ చదువు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో $1,00,000 ఖర్చు పెట్టి వాళ్ళకి ఆ $1,00,000 ఇచ్చి మనం ఉద్యోగం చేస్తే అరే ఓపీటీ మీద స్టూడెంట్స్కి ఇచ్చే జీతమే దగ్గర దగ్గర 60,000 50,000 70,000. ఇక హైలీ టాపర్స్ అయితే మాత్రం ఉన్నాయి 2.5 లక్షలు 3 లక్షలు ఇచ్చే జీతాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా టాప్ యూనివర్సిటీస్ నుంచి బయటకు వస్తే పెద్ద పెద్ద కంపెనీస్ ఇస్తున్నారు, ఎందుకంటే ఏ ఇంజనీర్స్ వాళ్ళకి కావాలి కాబట్టి. ఓకే, బట్ రీజనబుల్లీ తీసుకుంటే అట్లీస్ట్ ఓపీటీ వాళ్ళకి ఎంత ఇస్తారండి? 70, 80, మ్యాక్స్ అంటే 100 అలా ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఓపీటీ వాళ్ళని ఎందుకు హైర్ చేసుకుంటారు? తక్కువ జీతం కాబట్టి హైర్ చేసుకుంటారు. మరి అలాంటి పోనీ ఒక 60,000 ఇచ్చి ఓపీటీ స్టూడెంట్ని పెట్టుకుందాం అనే కంపెనీ అనుకుంటే $1,00,000 ఒక గవర్నమెంట్కి కట్టి 60,000 ఈయనకి ఇచ్చి పెట్టుకోవాలంటే 1,60,000 ఇద్ది అనమాట వాళ్ళకి. తర్వాత మళ్ళీ 1 ఇయర్కి అయిపోయింది ఓపీటీ. అట్లీస్ట్ H1 కన్నా ఒక 100K కడితే కనీసం ఒక 6 ఏళ్ళ ఎంప్లాయ్కి యూజ్ అని ఉంటుంది, పని చేయించుకోవచ్చు. ఇది అయిపోయింది, ఓపీటీ అయిపోయిన తర్వాత స్టెమ్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా మీకు H1 రాలేదంటే ఇంక వెళ్ళిపోవాలి. అంటే మీరు 3 ఏళ్లలో ఉంటారో వెళ్ళిపోతారో తెలియని మీకు $1,00,000 కంపెనీ కట్టి లేదా మీరు కట్టి మీరు ఉద్యోగం చేయాలన్నమాట. ఏంది గోలయ్యా అంటే ప్రస్తుతానికి నిన్న వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో నిన్న మన వీడియోకి కామెంట్లు ఇవాళ నాకు ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా 4-5 మెసేజ్లు పెట్టారు. సరే ఏంటి ఇది 100K కట్టాలంట, కొత్తగా వస్తుందంట రూల్ అంట, అది ఇది అని చెప్పేసి. సో ఏంటంటే నిన్నే చేయాలి వీడియో, కాకపోతే ఏంటంటే న్యూస్ వచ్చి రాగానే అసలు ఏంటది, ఎందుకు, అది కరెక్టా కాదా తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా అయితే చేయలేము కదా. అందుకని చెప్పి పర్టికులర్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో కొంచెం లొకేషన్ కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం ఇక్కడ కూర్చొని చేస్తున్నా. రోజు టేబుల్ మీద కూర్చొని చేసి బోర్ పడుతుంది. యాక్చువల్లీ 100K ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఒక పెద్ద న్యూస్ అనిపిస్తుంది నాకు, టైం వేస్ట్ న్యూస్. కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియాలో తెలుసు కదా, ఇక విపరీతంగా వీడియోలు వైరల్ అయిపోతే ఒక్క టాపిక్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది బయటకు వచ్చేస్తాయి. ఓకే, దీంట్లో లాజిక్స్ చాలా ఉన్నాయి ఆలోచించాల్సినవి. మీరు జాగ్రత్త చూడండి, లాస్ట్ వరకు చూడండి. నేను ఇంపార్టెంట్ లాజిక్స్ అన్నీ చెప్తా. అసలు ఇది వర్కౌట్ అయిద్దా కాదా, ఎందుకు కాదు, అయితే ఎందుకు అవుతుంది, కాకపోతే ఎందుకు కాదు అనేది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చింది, న్యూయార్క్ టైమ్స్లో రాలేదు, లేకపోతే రాయిటర్స్లో రాలేదు, లేకపోతే ఇంకా వేరే బ్లూంబర్గ్లో రాలేదు. దీంట్లో ఎందుకు వచ్చింది అంటే కొన్ని స్పెసిఫిక్ న్యూస్ పేపర్స్ కొన్ని రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి బిజినెస్ రిలేటెడ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయనుకోండి, ఎకనామిక్ టైమ్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో అలాగా కొన్ని బిజినెస్ రిలేటెడ్ న్యూస్ పేపర్స్కి వాళ్ళకి బిజినెస్ పీపుల్తో టచ్ ఉంటుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఏదన్నా ఒక ప్రపోజల్ చేద్దామని ప్లాన్ చేస్తుంది అంటే నెమ్మదిగా దాన్ని కంపెనీస్కి వాటికి వీటికి అలా ఏమంటారు లీక్లు ఇస్తూ ఉంటారు. ఎట్లుంటుంది ఇది, ఎట్లుంటుంది, ఇది చేస్తే ఎట్లుంటుంది అని. అంటే ఈ లీకు ఏకి చెప్తే ఏకి బై బీకి చెప్తే బీకి బై సికి చెప్తే జెడ్ దాకా చివరికి ఎవరికి తెలియదు అనుకుంటారు, కానీ అందరికీ తెలుసు అనమాట. అలాగా ఈ మీడియాలో వచ్చేస్తుంది. వీళ్ళు ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ న్యూస్ కాబట్టి ఇది బిజినెస్ కంపెనీస్ సంబంధించిన వాళ్ళ ద్వారా వీళ్ళకి వచ్చింది. ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటుంటారు బిజినెస్ వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటున్న టైంలో వచ్చినటువంటి న్యూస్ ఇది. వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఇలాంటి ఆలోచన చేస్తుంది, అంటే ఓపీటీలో జాయిన్ అవ్వాలంటే $1,00,000 పెట్టాలన్న ఆలోచన చేస్తుంది అనేటువంటి న్యూస్ పబ్లిక్. దాంట్లో అసలు ఏ క్లారిటీ లేదు, కొత్తగా వచ్చేవాడికా, లేకపోతే ఆల్రెడీ ఓపీటీ మీద ఉన్న వాళ్ళకి కూడా, లేకపోతే స్టెమ్ ఓపీటీ కూడా అప్లై అయిద్దా కాదా, అసలు ఎటువంటి క్లారిటీ లేదు. ఓపీటీ వాళ్ళకి 100K పెడితే ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేస్తున్నారు అనమాట. సో అది యాక్చువల్గా న్యూస్ వచ్చేసి. సో మరి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా అంటే తెలీదు. అసలు ఇది వర్కౌట్ అయిద్దో కాదో తెలీదు, అసలు ఇది రూలా కాదా తెలీదు. దీనికి ప్రొక్లమేషన్ ఇస్తారా, లేకపోతే బిల్లు పెడతారా, లేకపోతే ఫెడరల్ రిజిస్టర్లో పెడతారా, లేకపోతే ఏ రకంగా చేస్తారు, ఏదో ఒక రూలు. కానీ ఓపీటీ ఎవరి కింద ఉంది? డిహెచ్ఎస్ కింద ఉంది. ఓకే, ఓపీటీ బిల్లు పెట్టి చేసింది కాదు. ఇదేంటంటే డిస్క్రిషనరీ పవర్ తోటి ఇచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అనమాట. అంటే
పాపం పిల్లలు ఎక్కడి నుంచో వస్తారు, కష్టపడి ఇక్కడ చదువుకుంటారు, వాళ్ళకి ఒక ట్రైనింగ్ తీసుకొని వెళ్తే ఏంటంటే రేపు పొద్దున ప్రాపర్గా జాబ్ చేసుకుంటారు అని. సో డిహెచ్ఎస్ దీంతో ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు, ఎందుకంటే ఇది వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి. మరి ఇప్పుడు ఈ 100K అసలు అప్లికబుల్ చేస్తారా వీళ్ళు అంటే 100కి 1000% నో. ఎందుకో చెప్పనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఇప్పుడు స్టెమ్ ఓపీటీ చేశారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే చదువుకున్న తర్వాత ఒక 1 year ఓపీటీ ఉంటుంది కదా, ఈ తర్వాత H1 అప్లై చేసుకోవచ్చు. ఈ 1 yearలో లక్కీగా వస్తే వచ్చింది, లేకపోతే లేదు. స్టెమ్ ఓపీటీ తీసేశారంటే ఒక అర్థం ఉంది, దానికి 100K పెట్టారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ మీకు 1 year అన్న ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ ఓపీటీకి పెడితే మాస్టర్స్కి వచ్చేసి ₹1 కోటి వాళ్ళకి ఇచ్చేసేసి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ అని చెప్పేసి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఎవడు కడతారు 100K? ఎవడు కట్టాడు. 100K కట్టి మాస్టర్స్ చదివిన ఎంప్లాయీని పెట్టుకునే అంత గొప్ప కంపెనీలు, అంత ఉదార స్వభావం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటప్పుడు ఏంటి, అమెరికాకి ఎవడు రాకపోతే ఏమవుతుంది, యూనివర్సిటీలు దివాలా తీస్తాయి, ఎకానమీ దివాలా తీస్తుంది. కంపెనీ ఇప్పుడు ఎవరెవరైతే తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ప్రొడక్షన్ నడిపిస్తుందో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఇంకా లోకల్ వాళ్ళని పెట్టుకోవాలి. $1.5, $2 లక్షలు, $3 లక్షలు ఇచ్చేసి. ఒక ఓపీటీ ఎంప్లాయీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో ఉంటాడు కాబట్టి అతనికి ఫెసిలిటీస్ అంటే ట్యాక్స్ బెనిఫిట్లు కానీ కంపెనీకి, ఎందుకంటే మేము ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఇంటర్నల్గా జరిగేది వేరే విషయం, అది పక్కన పెడితే. సో అలాంటప్పుడు మరి ఇప్పుడు వీళ్ళని తీసుకోకుండా లోకల్ వాళ్ళని తీసుకుంటే ఇంకా ట్రైనింగ్ కింద ఉండదు, ఇక జాబ్ కింద ఉంటుంది. వీళ్ళేమో ట్రైనింగ్ కింద ఉంటుంది, వాళ్ళనేమో డైరెక్ట్ జాబ్కి రిక్రూట్మెంట్ కింద ఉంటుంది. వాళ్ళకి $1,20,000 ఇవ్వాలన్నమాట. సో ఈ ఎకనమీ ఒక్క దెబ్బకి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ కొత్తగా ఎవడు రాకపోతే యూనివర్సిటీకి ఫీజులు రాకపోతే యూనివర్సిటీ రీసెర్చ్లు నడవవు, నెమ్మదిగా యూనివర్సిటీలు మూతపడతాయి. కంపెనీస్ లోకల్లోనే హైర్ చేసుకోవాలి, లేదా జాబులు ఇవ్వడం మానేయాలి. సో అప్పుడు కంపెనీలు కూడా దివాలా తీస్తాయి, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఇంత ప్రెషర్ వల్ల ఏమవుతుంది, ఎకనమీ దెబ్బతింటుంది. ఎందుకంటే జాబులు లేకపోతే ఏమవుతుంది, సో రొటేషన్ అవ్వదు, యూనివర్సిటీలు ఒకదానికొకటి లింక్ కదా. యూనివర్సిటీలు నడవకపోతే లెక్చరర్లు అందరినీ బీకేస్తారు, వాళ్ళు బయటకు జాబులు ఎత్తుకోవాలి. సో ఇంత డ్రామా జరుగుతుంది వెనకాల. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ తెచ్చారనుకుందాం, రేపు పొద్దునే ప్రొక్లమేషన్ సైన్ చేసి H1B వీసాకి తెచ్చినట్టు తెచ్చారనుకుందాం. ఎన్ని రోజులు నిలుస్తుంది ఇది? ఖచ్చితంగా మన H1Bకి కోర్టుకి వెళ్ళారు కదా, దీనికి కూడా కోర్టుకి వెళ్తారు కదా. దీనికి కంపెనీస్ వెళ్ళచ్చు, దానికి ఎట్లయితే కొంతమంది వెళ్ళారో కోర్టుకి, దీనికి కంపెనీస్ వెళ్ళచ్చు. ఎందుకు అంటే కంపెనీస్ కూడా చెప్పేటువంటి ఛాన్స్ ఉంది. మాకు ఏంటంటే హైరింగ్ చేసుకునేటప్పుడు కొంత లోకల్గా హై సాలరీస్ ఇచ్చి హైర్ చేసుకునే దానికన్నా కొంత ఇలాంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే కొంచెం తక్కువ శాలరీ ఇచ్చి మేము హైర్ చేసుకుంటాం కాబట్టి మాకు ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి కోర్ట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఇది నిలవకపోవచ్చు 100K. ఓకే, బట్ ఇప్పుడు 100K ఇస్తే ఎవరికి ఇస్తారు? స్టూడెంట్ని కట్టమంటారా? ఇంపాసిబుల్. ఏ స్టూడెంట్ కడతాడు? ఆల్రెడీ లోన్ కట్టి యూనివర్సిటీ ఫీజు కట్టిన స్టూడెంట్. సో ఎట్లా చూసుకున్నా అసలు ఇది వర్కౌట్ కాదు, ఏ రకంగా చూసుకున్నా. అంతే ఏంటంటే ఇక ఒక న్యూసు, మరి వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు తెచ్చారు మరి వర్కౌట్ కానప్పుడు అంటే, ఇక్కడే మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడైనా కానీ గవర్నమెంటు మూడ్ టెస్ట్ చేస్తుంటుంది, మార్కెట్ మూడ్ అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఈ $1,00,000 కనుక ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటే అసలు ఎట్లా రియాక్ట్ అవుతారు, వరల్డ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, యూనివర్సిటీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, తర్వాత మన పొలిటీషియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు, తర్వాత బిజినెస్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు. సో ఈ రియాక్షన్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటారనమాట. ఎవ్వరు గమ్మునున్నారు కామ్గా, మా అయితే మీడియా వాళ్ళు ఇట్లా అలాంటి వాడు యూట్యూబ్ వాడు వాగి లేకపోతే ఆ టీవీ ఛానల్ వాడు వాగి అయిపోయింది, అలసిపోయింది, 2 రోజులు కామ్ అయిపోయారు, ఎవరేం పట్టించుకోలే. యూనివర్సిటీ వాళ్ళు టెన్షన్ పడలేదు, వాల్ స్ట్రీట్ వాళ్ళు టెన్షన్ పడలేదు, బిజినెస్ కంపెనీలు టెన్షన్ పడలేదు, గూగుల్ CEO లాంటి వాళ్ళు టెన్షన్ పడలేదు అంటే టక్కని ఇంప్లిమెంట్ చేస్తారు. లేదు ఒక పెద్ద బ్యాక్లాష్ వచ్చింది, ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా గవర్నమెంట్ అనేటువంటి ఒక ఓవర్ హైప్ వచ్చేసింది అనుకోండి సోషల్ మీడియాలో, అప్పుడు చేయరు. సో ఇలాంటి స్ట్రాటజీ టెస్ట్ చేయడానికి కూడా ఇవి లీకులు ఇచ్చి బయట పెడుతుంటారు అనమాట. నిజంగా ఎన్ని చేయలేదండి లీకులు లేకుండా వాళ్ళు నైట్కి సిగ్నేచర్ రూల్ ఉంది, అసలు అది ఫెడరల్ లిస్టులో పెట్టి టక్కన రెడీ అన్నారు, అంతే అయిపోయింది. డబ్బులు తీసుకుంటాం, అప్లికేషన్ క్యాన్సిల్ చేస్తాం అన్నారు. దానికి 60 days టైం కూడా లేదు. ఒకవేళ వాళ్ళు చేయాలి అనుకుంటే అలాగా చేయొచ్చు 100%. కానీ ఇదేంటంటే కొంత చెకింగ్, అంటే మార్కెట్ ట్రెండ్ ఎట్లుంది, ఏంది, ఎవరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, స్టూడెంట్స్ ఏంది. దట్టు ఇంకొకటి ఏంటంటే ఒక భయం క్రియేట్ చేయడానికి. ఏం భయం క్రియేట్ చేయడానికి అంటే ఎవరైనా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు కానీ
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ బాబు మీరు ఆటలాడకండి, మేము ఎనీ టైం ఏ రూల్ అయినా తీసుకురాగలుగుతాము అని చెప్పటం కోసం ఇలాంటి ట్రెండ్ కూడా క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో 100K గురించి అసలు మీరు అసలు టెన్షన్ పడద్దు, ఇది అసలు వర్కౌట్ కాదు, ఏ లెక్క చూసినా వర్కౌట్ కాదు. ఓకే, 60,000 జీతం ఇచ్చేవాడికి $1,00,000 ఎవరు కడతారండి? నాకు అర్థం కాదు. ఐ మీన్ టు సే అందరికీ అని కాదు, ఉన్నారు టాపర్స్ ఉన్నారు, నాకు తెలిసిన కుర్రోళ్ళే ఉన్నారు, 2.5 లక్షలు 3 లక్షలు. మొన్న మాస్టర్స్ అయిపోయి న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్ అయిపోయి 2.5 లక్షలు జాబ్ చేసేవాళ్ళు. సో కాకపోతే రీజనబుల్లీ 60 to 80K అంతే స్టూడెంట్స్కి చాలా మందికి వచ్చేది. ఓకే, ఎందుకంటే పెద్ద కంపెనీస్ టాప్ 5 కంపెనీస్లో వచ్చిందా ఫైన్, మిగిలిన కంపెనీస్ ఉన్నాయనుకోండి, సో ఇంకా వాళ్ళు కన్సల్టెన్సీ కంపెనీస్ కానీ ఏజెంట్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇంతకన్నా ఎక్కువ ఇయ్యరు, 50,000 60,000 70,000 కన్నా ఎక్కువ ఇయ్యరు. పని మాత్రం కాంట్రాక్టర్ లాగా చేయించుకుంటారు, గొడ్డు చాకరీ, అది తప్పదు, మనం ఏం చేయలేం. ఓకే, సో ఇది మొత్తానికి పరిస్థితి అయితే. కాకపోతే మీరంతా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టెమ్ ఓపీటీలు కానీ ఓపీటీలు కానీ జెన్యూన్ జాబ్ ఉంటే చేసుకోండి అబ్బా, లేకపోతే మీరు హ్యాపీగా ఎందుకు టెన్షన్ అనవసరంగా. ఇప్పుడు ఈఏడీలు క్యాన్సిల్ అవుతున్నాయట, చాలా క్యాన్సిల్ అవుతున్నాయి. అయితే ఫ్రాంక్గా చెప్తాను, ఈఏడీలు ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి అంటే కంపెనీ ఇండియాలో ఉంటుందంట, హెచ్ఆర్ ఇండియాలో ఉంటాడంట, ఇక్కడ ఎవరు ఉంటారంట, లెటర్ మాత్రం యూఎస్లో సో అండ్ సో అడ్రస్ ఏదో ఒక వైట్ హౌస్ పేరు మీద ఇంకో పేరు మీద ఏదో ఒక అడ్రస్ పెట్టేసి లెటర్ ఇచ్చేస్తారంట, వీళ్ళు ఓపీటీ తెచ్చుకుంటారంట. ఇంకా ఇవన్నీ నడవు, ఇట్లాంటివన్నీ అయిపోయినాయి, నడిచినాయి, ఇన్ని రోజులు నడిచినాయి. క్లియర్గా చెప్పాడు కదా ఆయన, క్లియర్గా డిఓఎల్ బాస్ ఏం చెప్పాడు, కంపెనీ ఇండియాలో ఉంటుంది, హెచ్ఆర్ ఇండియాలో ఉంటాడు, ఎక్కడో మూల చిన్న కిరాణం కొట్లాగో షాప్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసి పెడతారు, లెటర్ మాత్రం ఇక్కడ ఇస్తారు, ఎంప్లాయర్ మాత్రం ఇక్కడే, ఆ లెటర్ మీద ఆయన అడ్రస్ ఇక్కడిది ఉంటుంది, దాని మీద పిల్లలు ఏడీలు తెచ్చుకుంటున్నారు, ఇంకా ఈ ఆటలు సాగవు అని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో ఇది పరిస్థితి. 100K గురించి ఎవరు టెన్షన్ పడద్దు, కానీ జెన్యూన్గా జాబ్ ఎత్తుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.